థైరాయిడ్ వచ్చింది అని చెప్పడానికి సిమ్టమ్స్ ఏముంటాయి? మామూలుగా థైరాయిడ్ స్టార్టింగ్ సిమ్టమ్ వచ్చేసి బరువు పెరగడం, కాన్స్టిపేషన్ ఉంటుంది, హెయిర్ లాస్ ఉంటుంది, ఎక్సెసివ్ స్వెట్టింగ్ ఉంటుంది, ప్లస్ కొంతమందిలో బరువు తగ్గిపోతుంది. చిన్న పిల్లల్లో కూడా థైరాయిడ్కి అవకాశం ఉంటుందా? పిల్లల్లో కూడా అంటే ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ ఉన్నప్పుడు పిల్లలకి వచ్చే అవకాశం ఉంటుంది. థైరాయిడ్కి ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సలు ఉన్నాయి? థైరాయిడ్ వస్తే లైఫ్ లాంగ్ మెడికేషన్ అవసరం ఉంటుంది. మా దగ్గర అలా కాదనమాట, 3 నెలల్లో కంప్లీట్ రివర్సల్ చేసి లైఫ్ లాంగ్ మెడికేషన్ అవసరం లేకుండా చేస్తాం. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. శరీర జీవక్రియలను నియంత్రించే హార్మోన్లను ఉత్పత్తి చేసే గ్రంథి థైరాయిడ్. థైరాయిడ్ ఎక్కువైనా తక్కువైనా సరే అనారోగ్యానికి దారితీస్తుంది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు మాధవ్ బాగ్ ఆయుర్వేద క్లినిక్ లో కన్సల్టెంట్ ఫిజిషియన్ గా పనిచేస్తున్న శిరీష గాంధీ యాదవ్ గారు. వారితో మాట్లాడదాం, థైరాయిడ్ గురించి వాళ్ళ అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. డాక్టర్ గారు, అసలు థైరాయిడ్ వచ్చింది అని చెప్పడానికి సిమ్టమ్స్ ఏముంటాయి? మామూలుగా థైరాయిడ్ స్టార్టింగ్ సిమ్టమ్ వచ్చేసి బరువు పెరగడం. ఈ బరువు పెరగడంలోనే మనం థైరాయిడ్ డౌట్ పడవచ్చు. ప్లస్ దాంతోపాటు కాన్స్టిపేషన్ ఉంటుంది, హెయిర్ లాస్ ఉంటుంది, ఎక్సెసివ్ స్వెట్టింగ్ ఉంటుంది, ప్లస్ కొంతమందిలో బరువు తగ్గిపోతుంది సడన్గా. సో ఈ లక్షణాలన్నింటినీ బట్టి మనం థైరాయిడ్ ఉందా లేదా అని నిర్ధారించుకోవాలి. దానికోసం టెస్ట్లు ఉంటాయి. TSH టెస్ట్ అని, T3, T4 అని, మళ్ళీ యాంటీ-TPO యాంటీబాడీ అనేసి ఈ టెస్ట్లన్నిటితో మనకి థైరాయిడ్ హైపథైరాయిడా హైపోథైరాయిడా అనేది నిర్ధారిస్తాం అన్నమాట. నిర్ధారించి దాని ప్రకారం చికిత్స చేస్తాం. అసలు థైరాయిడ్ రావడానికి కారణాలు ఏముంటాయి? లైఫ్ స్టైల్ అండి. సేమ్ మన సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది, ఫుడ్ టైంకి తీసుకోకపోవడం, ప్లస్ నిద్ర కరెక్ట్గా ఉండకపోవడం, స్ట్రెస్ఫుల్ లైఫ్. ఇప్పుడు అంతా సాఫ్ట్వేర్ జాబ్స్ ప్లస్ సెడెంటరీ జాబ్స్. సో ఈ లైఫ్ స్టైల్ వల్ల అంటే యాక్టివిటీ తగ్గిపోవడం వల్ల థైరాయిడ్ సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 90% థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లావుగా ఉన్నారు అంటే ఖచ్చితంగా 90% పేషెంట్స్కి థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది. థైరాయిడ్ గ్లాండ్ అనేది మన బాడీలో ఎక్కడ ఎలా ఉంటుంది? థైరాయిడ్ గ్లాండ్ అనేది మన బాడీలో గొంతు భాగం, ఈ గొంతు భాగంలో ఉంటుందండి. ఇక్కడ మనం అబ్బాయిలకి అయితే తెలుస్తుంది, మింగేటప్పుడు ఇట్లా కదులుతూ ఉంటుంది. దాని వెనకాల ఉంటుంది థైరాయిడ్ గ్లాండ్ అనేది. ఇప్పుడు దాంట్లో మనకి థైరాక్సిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ హార్మోన్ మన బాడీ మెటబాలిజం కంట్రోల్ చేస్తుంది. అంటే మనం యాక్టివిటీ ఏదైనా పని చేసినప్పుడు ఆ పనికి కావాల్సిన ఎనర్జీని ఇస్తుంది అన్నమాట. సో దాంట్లో తేడాలు వచ్చినప్పుడు, ఇప్పుడు ఆ థైరాక్సిన్ హార్మోన్ తగ్గడం కానీ పెరగడం కానీ జరిగినప్పుడు మనం థైరాయిడ్ సమస్యలు గుర్తిస్తాం. మన మెడ దగ్గర బటర్ఫ్లై రూపంలో ఉంటుంది థైరాయిడ్ గ్లాండ్. అయితే ఇక్కడ వాపు వస్తుందా డాక్టర్? వస్తుందండి. నొప్పి వస్తుందా? గొంతు నొప్పి లాంటివి? నొప్పి ఏమి ఉండదు సహజంగా. ఆ వాపు ఇట్లా బయట వైపు ఉబ్బుతుంది కాబట్టి నొప్పి అంతా ఏముండదు. దాన్ని గాయిటర్ అంటారు. థైరాయిడ్ గ్రంథి ఎప్పుడైతే వాస్తుందో దాన్ని గాయిటర్ అనేసి అంటారనమాట. వాటిలో కొన్నిసార్లు ఆపరేషన్ అవసరం అవుతుంది. సో అలా తీసేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు థైరాక్సిన్ హార్మోన్ సప్లిమెంట్ రూపంలో తీసుకోవాల్సి వస్తుంది. డాక్టర్ గారు, థైరాయిడ్ వస్తే కొంతమంది ఏమో లావ్ అయిపోతూ ఉంటారు, కొంతమంది ఏమో సన్నగా అయిపోతూ ఉంటారు. దీనికి కారణం ఏంటి? ఎందుకంటే వెయిట్ మీద ఇది ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది? అదే చెప్పాను కదండి ఇందాక, థైరాక్సిన్ హార్మోన్ మన బాడీ మెటబాలిజంని కంట్రోల్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి TSH హార్మోన్ అనేది ఎక్కువ ఉంటే, ఎక్కువ లెవెల్స్లో ఉంటే దాన్ని హైపోథైరాయిడిజం అంటారు. అది మనకి బరువు ఎక్కువ ఉన్న వాళ్ళలో కనిపిస్తుంది. ఇప్పుడు బరువు తగ్గిపోయే వాళ్ళలో ఏంటంటే TSH లెవెల్స్ చాలా లో ఉంటాయి. 0.4 నుంచి 4 మధ్యలో ఉండాలి నార్మల్ అయితే. 0.4 కన్నా బిలో ఉంటే దాన్ని హైపర్ థైరాయిడిజం అని, 4 కన్నా అబవ్ ఉంటే దాన్ని హైపోథైరాయిడిజం అని అంటారు. హైపోథైరాయిడిజంలో బరువు పెరుగుతుంది, హైపర్ థైరాయిడిజంలో బరువు తగ్గుతుంది. థైరాయిడ్ అనేది ఎక్కువగా ఏ ఏజ్ గ్రూప్లో కనిపిస్తూ ఉంటుంది? ఇప్పట్లో అట్లా ఏజ్ గ్రూప్ ఇంతకుముందు అంతా ఒక అబౌవ్ 40 వాళ్ళకి ఉండేది. ఇప్పుడు అట్లా ఏం లేదండి, 20 years నుంచి వచ్చేస్తుంది. చిన్న పిల్లల్లో కూడా థైరాయిడ్కి అవకాశం ఉంటుందా? చిన్నపిల్లల్లో అంటే మెనార్క్ ఉంటుంది కదా, ఆ ఏజ్లో అయితే ఏం కనపడలేదు, బట్ ఉంటుందండి పిల్లల్లో కూడా. అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారు కదా, ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ ఉన్నప్పుడు పిల్లలకి వచ్చే అవకాశం ఉంటుంది. పుట్టిన పిల్లలకి త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది.
థైరాయిడ్కి ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సలు ఉన్నాయి? ఇప్పుడు మామూలుగా ఎలా అంటే థైరాయిడ్ వస్తే లైఫ్ లాంగ్ మెడికేషన్ అవసరం ఉంటుంది. మా దగ్గర అలా కాదనమాట. 3 నెలల్లో కంప్లీట్ రివర్సల్ చేసి లైఫ్ లాంగ్ మెడికేషన్ అవసరం లేకుండా చేస్తాం. డాక్టర్ గారు, మామూలుగా థైరాయిడ్ వస్తే చాలా మంది ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతూ ఉంటారు. ఆయుర్వేదం వైపు చూసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి, కానీ రిజల్ట్ అనేది లేటుగా వస్తుంది అనే ఒక అపోహ కూడా ఉంది జనాల్లో. ఏం చెప్తారు మీరు? అది అపోహేనండి. ఇప్పుడే చెప్పాను కదా, 3 నెలలు మాకు 3 నెలలు టైం ఇస్తే మేము కంప్లీట్ రివర్సల్ చేస్తున్నాం. ఇప్పుడు అలోపతి ఏంటంటే లైఫ్ లాంగ్ మెడికేషన్ ఉంటుంది, దాంట్లో తగ్గింది ఎక్కడండి, మెయింటైన్ చేస్తుంది అంతే. ఇప్పుడు థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకుంటే కంట్రోల్లో ఉంటుంది, ట్యాబ్లెట్ మానేస్తే మళ్ళీ పెరిగిపోతుంది. దాంట్లో తగ్గింది ఏం లేదు కదండి, జస్ట్ కంట్రోల్ చేస్తుంది అంతే. మేము అలా కాదండి, మొత్తం తగ్గిస్తున్నాం. దాన్ని మొత్తం రూట్ నుంచి తీసేసి మీకు లైఫ్ లాంగ్ ఇప్పుడు 3 నెలల తర్వాత మెడిసిన్ ఆపేస్తాం. మేము చెప్పిన మేము జస్ట్ చిన్న డైటరీ చేంజెస్ చెప్తాం, టైమింగ్స్ ఒకటి మారుస్తాం, అమౌంట్ ఆఫ్ మీరు ఎంత తీసుకోవాలి, మనం ఎంత ఖర్చు పెట్టగలం. ఇప్పుడు మనం తీసుకుంటున్నాం ఫుడ్, ఆ ఫుడ్ తీసుకున్న ఫుడ్కి మనం తగిన పని శ్రమ చేయాలి. సో దాన్ని ఖర్చు పెట్టడం అంటాం, మనం ఎనర్జీ ఖర్చు పెట్టడం. సో ఎంత ఖర్చు పెట్టగలుగుతామో అంతే తీసుకోండి. అంటే ఇంతకుముందు అంటే పొలాల్లో చేసేవాళ్ళు, ఇప్పుడు మన పాతకాలంలో అంటే పొలాల్లో జాబ్ చేసేవాళ్ళు, పొలం పనులు చేసేవాళ్ళు, వాళ్ళకి ఎక్కువ ఎనర్జీ అవసరం అయ్యేది, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అవసరం అయ్యేది. సో వాళ్ళు అన్నం తిన్న 3 పూట్ల అన్నం తిన్నా ఏమయ్యేది కాదు, బికాస్ దే ఆర్ స్పెండింగ్. ఇప్పుడు మనం స్పెండ్ చేయట్లేదు, మనం అంతా కూర్చొని చేసే జాబ్, రైస్ మాత్రం తింటున్నాం, సేమ్ అదే ఫాలో అవుతున్నాం. డాక్టర్ గారు, థైరాయిడ్ ని చాలా మంది లైట్ తీసుకుంటారు, ఇగ్నోర్ చేస్తుంటారు, నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. దీనివల్ల వచ్చే నష్టాలు ఏంటి? చాలా నష్టాలు ఉన్నాయండి. థైరాయిడ్ వల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. థైరాయిడ్ వల్ల బరువు పెరుగుతుంది, ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఆ బరువు పెరగడం వలన మనకి షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ కాంప్లికేషన్సే కదండి. సో థైరాయిడ్లోనే కట్ చేసుకుంటే ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు కదా. థైరాయిడ్ క్యాన్సర్ అనేది కూడా మనం వింటున్నాం. అంటే ఇది నార్మల్ థైరాయిడ్ నుంచి క్యాన్సర్గా మారుతుందా, లేదంటే వేరే ప్రత్యేక పరిస్థితులు ఏమన్నా థైరాయిడ్ క్యాన్సర్కి దారి తీస్తాయా? దానికి వేరే టెస్ట్లు ఉంటాయండి. క్యాన్సర్ది అది కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది, దానికి వేరే టెస్ట్లు ఉంటాయి. ఆ టెస్ట్లన్నీ చేసి ఇది క్యాన్సరసా నాన్ క్యాన్సరసా అని చూసి, క్యాన్సరస్ అయితే సర్జరీ మేము కూడా అడ్వైస్ చేస్తాం, నాన్ క్యాన్సరస్ అయితే మనం తగ్గించవచ్చు కదా. మీరు మొదట్లో కూడా చెప్పారు డైట్తో కంట్రోల్ చేయొచ్చు అని. అంటే ఫుడ్లో ఎలాంటి మార్పులు చేయాలి, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది? అది ప్రోటీన్ తీసుకోవాలండి, ఎక్కువ ప్రోటీన్ ఉండాలి మనకు. అంటే బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలన్నమాట, కార్బోహైడ్రేట్స్ కూడా ఉండాలి, మనకి ఫ్యాట్ కూడా అవసరం, ప్లస్ ప్రోటీన్ చాలా అవసరం, ప్లస్ మనకి ఫైబర్ అవసరం. ఇప్పుడు కాలంలో ఫైబర్ తక్కువ తీసుకుంటున్నాం మనం, ప్రోటీన్ తీసుకుంటున్నాం, కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నాం, ఫ్యాట్ బాగానే తీసుకుంటున్నాం, కానీ ఫైబర్ చాలా తక్కువ అయిపోయింది. సో ఫైబర్ కూడా ఇంకాపరేట్ చేసుకోవాలి, ప్లస్ అన్ని విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉండేటట్టు చూసుకోవాలి. సో బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. థైరాయిడ్ అనేది మహిళల్లో ఎక్కువ, పురుషుల్లో ఎక్కువ? అట్లా ఇంతకు ముందు అయితే చెప్పేవాళ్ళండి, లేడీస్లో ఎక్కువ వస్తుంది థైరాయిడ్ అని. ఇప్పుడు అట్లా ఏం లేదండి, జెండర్ డిస్క్రిమినేషన్ ఏం లేదు, అందరికీ వస్తుంది. కరెక్టే, మనం సరైన ఫుడ్ తీసుకోకుండా స్ట్రెస్ ఇవన్నీ ఎక్కువైతే ఎవరికైనా ఒకటే. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్.